హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ ఊదలతో జావ చేస్తున్నా అండి ఈరోజు. దాన్ని ఎలా చేస్తున్నా ఏంటని చిన్న వీడియో తీసానండి. ఈ ఊదలు ఒక గ్లాస్ నిండా, పెద్ద గ్లాస్ నిండా తీసుకొని ఏమన్నా ఉందేమో చూసి ఏరేసుకొని దాన్ని వేయించుకుందామండి. సన్నగా ఉంటుంది, మన రవ్వలాగానే ఉంటుంది. చక్కగా ఇప్పుడు గిన్నెలో పోసేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు పడుతుందండి టైం. అది వేయించుకోనికి 5 నిమిషాల దాకా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పక్కకు పోతే మాడిపోతుంది ఆ వేడికి. అందుకని చెప్పి కలుపుతూ ఉంటే మనకు రవ్వ ఎలా వేయించుకుంటామంటే అలా తెలుస్తుంది అనమాట. మంచిగా రవ్వలాగా మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి ప్లేట్లో వేసేసుకుందాం అండి. చల్లారి పెట్టుకుంటే మనకు మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అయిపోయింది కదా, స్టవ్ కట్టేసుకొని ప్లేట్లో పోసేసుకొని మంచిగా ప్లేట్కు పలచగా అనుకుంటే అది బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకునే పర్వాలేదు, బాగా చల్లగా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా, నేను మిక్సీలో వేసేసుకొని వస్తాను. మిక్సీ పట్టుకొని మెత్తగా పట్టుకుందాము. ఇది ఈ విధంగా చూడండి, పొడిలాగా మెత్తగా అయింది. ఇప్పుడు నేను ఒక డబ్బాలోకి తీసుకొని స్టోరేజ్ చేసి పెట్టేసుకుందాం. నేనైతే ఒక 4 రోజులకు సరిపడంత చేసుకున్నాను, ఎక్కువ చేయలేదు, మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇప్పుడు 2 స్పూన్లు వేసేసుకొని వాటర్లో వేసి నేను నానబెడుతున్నాను నైట్. పొద్దున్నే లేసినప్పుడే నానబెట్టుకోవచ్చు, ఒకవేళ పొద్దున్నే మర్చిపోతామని చెప్పేసి నేను నైటే నానబెట్టి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. గ్లాస్ నిండా వాటర్ పోసేసి పక్కకు పెట్టేసి పొద్దున్న లేసేసి మనం 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. నేను పలచగా కావాలని చెప్పేసి 3 గ్లాసులు, 2 స్పూన్లకు 3 గ్లాసులు వేస్తున్నాను. మీరు కావాలి ఇంకా గట్టిగా అనుకుంటే 4 స్పూన్లు వేసుకోవచ్చు. రాత్రి ఎందుకు నానబెట్టుకోవాలనుకుంటే అంటే అది తొందరగా ఉడకదండి. ఎంత మిక్సీ పట్టినా కానీ పొడి అయినా సరే అందులో నూకలాగా ఉంటుంది. అందుకని బాగా నానితేనే తొందరగా ఉడుకుతుంది. అది కాకపోతే వేడి ఎక్కువ కాబట్టి మనం ఎంత నానితే అంత మంచిగా ఉంటుంది. అందుకని నైట్ నానబెట్టుకుంటే, పోనీ పొద్దునైనా కానీ సరే ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. అందుకని మళ్ళీ మర్చిపోయినా, ఎందుకని రాత్రే నానబెట్టాను. ఇప్పుడు దానికి నీళ్ళు 3 గ్లాసులు నీళ్ళు పోసిన మరుగుతుంటుంది, ఉప్పేసి పక్కన నేను మిక్సీలో పెరుగు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా జీలకర్ర వేద్దామండి, ఎందుకంటే జీలకర్ర చాలా మంచిది కదా హెల్త్కు అని చెప్పేసి కొంచెం జీలకర్ర వేసి మజ్జిగలో పట్టు పెట్టేసుకుందాము. ఈ వాటర్ మరిగే లోపల అది పెరుగు మిక్సీ పట్టుకుందాం, మజ్జిగ చేసుకుందాము. వాటర్ కూడా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం రాత్రి జావ కోసం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఊదలదు, ఆ ఊదలో అది మొత్తం స్పూన్తో కలిపేసుకొని ఆ వాటర్ మొత్తము మనం మరిగే నీళ్ళలో పోసేసుకుందాము. పోసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని ఇది కూడా ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. మనం మిక్సీ పట్టాం కదా, పౌడరే కదా, తొందరగా అయిపోతుంది అనుకోవద్దండి, ఉడకదు. అయినా సన్న నూకలాగా ఉంటుంది, అది ఉడకాలంటే 10 నిమిషాలు పడుతుంది. వేయించుకొని ఒక 5 నిమిషాలు, ఉడకనికి 10 నిమిషాలు, జావ ఉడకాలంటే 10 నిమిషాలు పడుతుంది. అలా సన్న సెగలో సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూ, అంటే ఎక్కువ కలపనక్కర్లేదు, ఉండేం కట్టదు, అప్పుడప్పుడు కలుపుకోవాలి, దాని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా చూడండి జావ అంతా ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని మనం ఎమర్జెన్సీగా తొందరగా బయటికి వెళ్ళే వాళ్ళు తాగాలి అనుకుంటే మనం చల్లారి పెట్టేసుకొని గ్లాసులో పోసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకుందాం. చల్లారక ముందు మజ్జిగ కలిపామనుకోండి ఇరిగిపోయినట్టు అయిపోతుంది. అందుకని కొద్దిసేపు చల్లారి పెట్టేసుకొని మజ్జిగ కలుపుకున్న తర్వాత చాలా బాగుంటుంది. కానీ చాలా మంచిదండి హెల్త్కు. ఎవరైనా తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఊదలైనా ఏదైనా శామళ్ళైనా కానీ అలా తెచ్చుకొని జావ చేసుకొని, రాగి జావే కదండి, రాగి జావ ఎంత మంచి చేస్తే అది కూడా ఎంత మంచిదే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేయండి.